కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. కౌంటింగ్ జరుగుతున్నాయి. అయితే బ్యాలెట్ బాక్సులు కూడా ఇప్పటికే తెరుచుకున్నాయి. అయితే పులివెందులకు సంబంధించి ప్రధానంగా 10,000 పైచిలుకు ఓట్లు ఉండగా అందులో 9,000 పైచిలుకు ఓట్లు పోలయ్యాయి. ఒంటిమిట్టలో 22,000 పైచిలుకు ఓట్లు ఉంటే 20,000 ఓట్లు పోలయ్యాయి. అంటే ఈరోజు అటు పూర్తి స్థాయిలో ఇప్పటికే బ్యాలెట్ బాక్సులకు సంబంధించి పూర్తిగా అంటే బ్యాలెట్ బాక్స్ 10 టేబుల్లను ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రతి జెడ్పీటీసీకి సంబంధించి 10 టేబుల్లను ఏర్పాటు చేశారు. ఒక టేబుల్లో 1000 ఓట్ల చొప్పున లెక్కిస్తారు. ఏదైతే బ్యాలెట్ బాక్సులు ఇప్పటికే అన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్లో నుంచి కౌంటింగ్ హాల్ వద్దకు తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా అవన్నీ కూడా 25-25గా కట్టలు చేసి అంటే 25-25గా వేరు చేస్తారు. వేరు చేసిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభిస్తారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ టీడీపీ కాంగ్రెస్ పార్టీకి టీడీపీ ఏజెంట్లు అదేవిధంగా ఇండిపెండెంట్కి సంబంధించినటువంటి ఏజెంట్లు మాత్రమే ఇక్కడికి కౌంటింగ్ హాల్ వద్దకు రావడం జరిగింది. వైసీపీ బాయ్కాట్ చేసింది. అంటే కొంత కాంగ్రెస్ పార్టీ ఓటమిని అంగీకరించి వాళ్ళు కౌంటింగ్లోనికి రాని పరిస్థితి. అంటే ఒక రకంగా ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందన్నటువంటి భావనతో వాళ్ళు కౌంటింగ్ రాని పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రధానంగా ఇక్కడ చూడాల్సినటువంటి విషయం ఏంటంటే పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీకి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ మధ్యాహ్నానికి పూర్తయ్యే పరిస్థితి. ఎందుకంటే కేవలం 9,000 పైచిలుకు ఓట్లు పులివెందుల జెడ్పీటీసీకి పోలయ్యాయి. కాబట్టి అందులో 10 టేబుల్ అంటే ఒక టేబుల్లో 1000 ఓట్ల చొప్పున అంటే 25గా కట్టలు చేసి 40 కట్టలను ఒక టేబుల్పై ఉంచి ఆ తర్వాత కౌంటింగ్ ప్రారంభిస్తారు. ఈ కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా ఇప్పటికే ప్రారంభమైంది. కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళు ఇప్పటికే ఏదైతే బ్యాలెట్లకు సంబంధించి కట్టలను కూడా చేస్తున్న పరిస్థితి. మరి కాసేపట్లో అటు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మరి ఒంటిమిట్టకు సంబంధించి 2 రౌండ్లు ఏదైతే 20,000 పైచిలుకు ఓట్లు పోలయ్యాయి కాబట్టి అక్కడ కొంత 2 రౌండ్లలో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. మధ్యాహ్నానికి ఖచ్చితంగా ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి నందు. అయితే ఇక్కడ ఏదైతే ముందస్తుగా జిల్లా ఎస్పీ గారు 4 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కౌంటింగ్ వద్ద ఎలాంటి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోకుండా ఆయన ముందస్తుగా అటు పోలీసు అధికారులకు కావచ్చు ఇతరత్ర వర్గాలకు అందరికీ కూడా సూచనలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే ఏదైతే 60 మంది సూపర్వైజర్లు అదేవిధంగా 30 మంది కౌంటింగ్కి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఇప్పటికే విధుల్లో వాళ్ళు కౌంటింగ్ నిర్వహిస్తూ పరిస్థితి. మరి కాసేపట్లో అటు పూర్తి స్థాయిలో ఫలితాలు వెలువడతాయి. అయితే గెలుపుపై మాత్రం టీడీపీ గట్టి ధీమాతో ఉంది. అంటే భారీ మెజారిటీతో గెలవబోతున్నాం. పులివెందుల లాంటి ప్రాంతాల్లోనే అలాంటి ప్రాంతం అంటే జగన్ అడ్డాలోనే టీడీపీ జెండాను రెపరెపలాడించబోతున్నాం అన్నటువంటి ధీమాను అటు టీడీపీ శ్రేణులు వ్యక్తం చేస్తుంటే, అయితే వైసీపీ మాత్రం ఏదైతే జరిగినటువంటి పరిణామాలు అదేవిధంగా దొంగ ఓట్లు వంటివి పోలయ్యాయి, అదేవిధంగా దౌర్జన్యాలకు పాల్పడనటువంటి భావనతో ఆ రీపోలింగ్ను కూడా బాయ్కాట్ చేసింది. ఈరోజు తాజాగా కౌంటింగ్ను కూడా అటు పూర్తి స్థాయిలో బాయ్కాట్ చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కొద్దిసేపట్లో అంటే మొదటి రౌండ్లోనే అటు పులివెందులకు సంబంధించి ఫలితాలు వేడుతాయి. కాబట్టి ఆ నేపథ్యంలో ఇక్కడ పులివెందుల సంబంధించి బీటెక్ రవి సతీమణి లతారెడ్డి టీడీపీ తరఫున పోటీ చేశారు. అదేవిధంగా వైసీపీ తరఫున హేమంత్ రెడ్డి పోటీ చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి అనివేల ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా ఇతరత్ర స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో ఉన్నటువంటి అంటే దాదాపు 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బరిలో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ప్రధాన పోటీ అటు వైసీపీ టీడీపీల మధ్య ఉంది. కాబట్టి టీడీపీ కూడా ఏదైతే పులివెందుల్లో భారీ స్థాయి మెజారిటీలో గెలిచే అవకాశం ఉందన్నటువంటి ధీమా అటు లతారెడ్డి కావచ్చు అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే ఒంటిమిట్టకు సంబంధించి ప్రధానంగా ఒంటిమిట్టలో కూడా అటు తెదేపా శ్రేణులు మొదటి నుంచి కూడా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు అదేవిధంగా ఆ ప్రాంత అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామంటూ కూడా కొంత హామీలు ఇచ్చి ప్రజల వద్దకు వెళ్ళడంతో కూడా ఒక్కసారిగా చైతన్యపరిచాం కాబట్టి ఓటర్లను మేము చైతన్యపరచడంతో వాళ్ళంతా కూడా తమకే ఓటు వేశారన్నటువంటి ధీమాను వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు ఇప్పటికే మీరు చెప్పినట్లుగా అక్కడ ఎవరు కూడా టీడీపీ నాయకులు కనిపిస్తుంది తప్పితే వైసీపీ నాయకులు అందరూ కూడా అక్కడ ఎవరు రావడం లేదు. కొంత నిరుత్సాహం కనిపిస్తోంది ఇప్పటికే కేడర్లో. మరోవైపు మొన్న కొన్ని గొడవలు జరిగాయంటూ వారు కంప్లైంట్ చేస్తున్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కూడా రీపోలింగ్ నిర్వహించండి ధైర్యం ఉంటే కేంద్ర బలగాలను పెట్టి అప్పుడు ఎవరు గెలుస్తారో చూద్దామని చెప్పి కూడా ఆయన కామెంట్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలో అంటే వైసీపీ ఇంకా ఏమైనా ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది అంటే న్యాయ పోరాటం కానీ లేకపోతే అంటే తమకు న్యాయం జరగలేదంటూ వైసీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఏదైనా ప్రయత్నాలు చేసే అవకాశం ఉందంటారా? ఎగ్జాక్ట్లీ నందు. ఏదైతే దౌర్జన్యాలకు దిగి రిగ్గింగ్కు పాల్పడ్డారన్నటువంటి ఆరోపణలు అటు వైసీపీ ఆరోపణలు చేస్తుంది.
అయితే ఈ క్రమంలో ఇక్కడ జరిగినటువంటి పరిణామాలు విత్ ఆధారాలతో సహా నిన్న జగన్ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అయితే రీపోలింగ్ కంపల్సరీ కావాలి, కేంద్ర బలగాలతో రీపోలింగ్, ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి లోకల్ పోలీసులపై తమకు నమ్మకం లేదు, ఎందుకంటే పోలింగ్ సజావుగా నిర్వహిస్తారా లేదన్నటువంటి భావన లేదు కాబట్టి ఖచ్చితంగా కేంద్ర బలగాలతో రీపోలింగ్ నిర్వహించాలని కూడా ఆయన కోరటం జరిగింది. అయితే వైసీపీ శ్రేణులు కూడా అటు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నది ఏంటంటే దౌర్జన్యాలకు దిగారు, అటు అందరూ కూడా దౌర్జన్యాలకు దిగి రిగ్గింగ్కి పాల్పడ్డారు, దొంగ ఓట్లు వేయించుకున్నారన్నటువంటి భావన అటు వైసీపీ శ్రేణులు కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. అయితే ఈ క్రమంలో ఈ ఏదైతే ఈ కోర్టు అంటే వీరి దగ్గర ఉన్నటువంటి ఆధారాలను కోర్టుకు చూపించి మళ్ళీ రీపోలింగ్ కోలే అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే ఉన్నటువంటి ఆధారాలను తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేసి ఆ తర్వాత కోర్టు అంటే నిన్ననే వాళ్ళు కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఏదైతే రీపోలింగ్ సంబంధించి నిన్న బాయ్కాట్ చేశారు, అదేవిధంగా ఒంటిమిట్టకు సంబంధించినటువంటి జెడ్పీటీసీ వైసీపీ అభ్యర్థి ఎరగంరెడ్డి సుబ్బారెడ్డి నిన్ననే కోర్టును ఆశ్రయించారు. అయితే నిన్న లంచ్ మోషన్లో ఈ విషయం పైన వాదనలు జరిగే అవకాశాలు లేకపోలేదు అన్నటువంటి భావన వినిపించింది. కానీ నిన్న లంచ్ మోషన్లో ఈ ఏదైతే టేబుల్ మీదకి రాకపోవడంతో కొంత వాదనలు వినిపించని పరిస్థితి. ఈరోజు ఖచ్చితంగా వస్తుందన్నటువంటి ధీమాను అటు వైసీపీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏదైతే పులివెందుల కావచ్చు, అదేవిధంగా ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా హైకోర్టులో తమకు అనుకూలంగానే తీర్పు వస్తున్నటువంటి భావనతో హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈరోజు హైకోర్టులో ఏదైతే టేబుల్ మీదకి వచ్చిన తర్వాత వాదనలు వినిపిస్తే ఎలాంటి తీర్పు వెలువడుతుందో అన్నటువంటి ఉత్కంఠ పరిస్థితులు కూడా కడపలో ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకవైపు కౌంటింగ్ నిర్వహిస్తుంటే మరోవైపు వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే హైకోర్టు ఎలాంటి తీర్పునివ్వబోతుంది, ఎలాంటి స్టే ఆర్డర్ని ఇవ్వబోతుంది అన్నటువంటి ఉత్కంఠత కూడా ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి కౌంటింగ్ సంబంధించి ఒకవేళ నిలుపుదల చేయమంటే మాత్రం కొంత ఉత్కంఠ పరిస్థితులే నెలకొనే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే హైకోర్టును ఆశ్రయించారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టు తన వద్ద ఆధారాలు ఉన్నాయంటున్నారు. ఆధారాలు చూపించి ఈయన కోర్టును ఆశ్రయిస్తే మాత్రం కోర్టు ఒకవేళ అనుకూలంగా వ్యవహరిస్తే మాత్రం వైసీపీకి అనుకూలంగా తీర్పునిస్తే మాత్రం ఖచ్చితంగా ఇవి మళ్ళీ రీపోలింగ్ నిర్వహిస్తారా లేదా అన్నటువంటి విషయం పైన ప్రభుత్వం కొంత నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పటివరకు హైకోర్టును ఆశ్రయించారు కాబట్టి ఇప్పటివరకు వాదనలు ఎక్కడ జరగలేదు కాబట్టి కొంత ఉపశమనం కలిగింది. అయితే మధ్యాహ్నానికి ఒకవేళ సాయంత్రానికి కానీ ఒకవేళ ఏదైనా తీర్పు వైసీపీకి అనుకూలంగా వస్తే మాత్రం ఖచ్చితంగా రీపోలింగ్ నిర్వహించాలన్నటువంటి తీర్పు గిన వస్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ కేంద్ర బలగాలతో రీపోలింగ్ నిర్వహించే అవకాశాలు లేకపోలేదు. మరోవైపు టీడీపీ వర్షన్ చూస్తే కొన్నేళ్ల తర్వాత ఇక్కడ ఎన్నికలు జరిగాయి. ప్రతిసారి డైరెక్ట్గా వాళ్ళే నియమించేసుకుంటున్నారు ఎవరు గెలవాలో ఎవరు ఓడిపోవాలనేది. కొన్నేళ్ల తర్వాత ఇక్కడ ఎన్నికలు జరిగాయి, ప్రజాస్వామ్యం ఇప్పుడే నిలబడింది అంటూ టీడీపీ మాట్లాడుతున్నటువంటి మాట మనం చూస్తున్నాం. సో ప్రజల్లో నిజంగా అలాంటి అభిప్రాయం ఉందా? ప్రజల్లో ఆ హ్యాపీనెస్ కనిపిస్తుందా? ఎన్నికలు జరగడం కానీ, ప్రాపర్గా ఓటింగ్ జరగడం కానీ, ఎవరో ఒకరు గెలుపు ఓటములు అనేది ప్రాపర్గా నిర్దేశించబడడం కానీ, వీటన్నిటి విషయాల్లో ప్రజల ఒపీనియన్ ఎలా ఉంది? ప్రజలు సంతోషంగా ఉన్నారా జరిగినటువంటి పరిణామాలను? కొంత జరిగినటువంటి పరిణామాల్లో ప్రజలు మాత్రం కొంత అక్కడక్కడ ఆందోళనకరమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నమాట ప్రధానంగా వాస్తవం. ఎందుకంటే మనం ఒంటిమిట్ట కావచ్చు, పులివెందుల కావచ్చు, ఆయా ప్రాంతాల్లో కొంత ప్రజల్లో కొంత ఆందోళన కనిపిస్తుంది. అయితే పార్టీ శ్రేణులు వ్యవహరించిన తీరు సరైంది కాదన్నటువంటి వాదనలు కూడా అటు ప్రజల్లో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రధానంగా ఇక్కడ ఓటింగ్ సంబంధించి ఓటర్లను కూడా భయభ్రాంతులకు గురి చేశారన్నటువంటి భావన అటు వైసీపీ శ్రేణులు చేస్తున్న పరిస్థితి. టీడీపీ దౌర్జన్యాలకు దిగింది, టీడీపీ దౌర్జన్యం అంటే ఎన్నడూ లేని విధంగా పులివెందుల్లో ఎన్నడూ లేని విధంగా అరాచకాలు సృష్టించారు. అంటే మనం గతంలో కూడా ఎన్నికల పోలింగ్కు ముందు కూడా చేపట్టినటువంటి పులివెందుల ప్రాంతంలో కూడా ప్రజలు చెప్పుకున్న పరిస్థితి 35 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ ఇలాంటి సంఘటనలు జరగలేదని. సో అంటే వైసీపీ శ్రేణులు కూడా అలా ఆరోపించారు జరిగిన